హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటి బూడిద గుమ్మడికాయ తెచ్చాను. వడియాలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నానండి. ఎలా చేయాలో వడియాలు కొంచెం వడియాలండి, ఎక్కువ కాదు. చిన్న పీస్ తెచ్చుకున్నాను నేను ఇండియా మార్కెట్లో నుంచి. హాఫ్ అండి, సగంలో హాఫ్ తీసుకొచ్చాను. చూసారా ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తాను చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో తెలుగు నేస్తం, అమెరికా తెలుగు నేస్తం చూస్తున్నారు కదా, ఫాలో చేయండి. ఇంకా ఈ వడియాలు ఎలా చేయాలో ఏంటో చూద్దాం రండి. ఫస్ట్ మంచిగా క్లీన్ చేసుకోవాలండి. మనం క్లీన్ అంటే ఇది ఎప్పుడు కటింగ్ అయ్యి వచ్చిందో తెలియదు కదా, మనకు కొత్తదే అనుకోండి. ఇది తొందరగా చేసుకోవాలి. కటింగ్ చేసుకొచ్చింది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ వస్తుందండి. ఈ లేతగా ఉంటే పర్లేదండి, ఈ గింజలు అయ్యిని. ఈ లేతగా లేకుండా ముదురుగా ఉన్నాయనుకోండి తీసుకోవాలండి. తీసుకుంటేనే మనకి తినేటప్పుడు మంచిగా ఉంటుంది. ఇవన్నీ గింజలన్నీ తీసేయాలి. సీడ్స్ అస్సలు ఉండకూడదు. చూసారా అన్ని సీడ్స్ ఉన్నాయి కదా, దీని నిండా సీడ్సేనండి, చాలా ఎక్కువ ఉన్నాయి. చూసారా ఇవన్నీ తీసుకోవాలండి. మనం కట్ చేసుకునే సరిపోతుందండి. ఈ గుజ్జు అదిని నేను తీస్తున్నాను చేత్తోని. ఇంకో లైన్, ఈ లైన్ ఇలా కట్ చేసుకుంటే చాలండి. ఇది చూసారా ఎలా వచ్చిందో, చూస్తున్నారా ఇలా ఉంటుంది. అలాగే దీనికి కూడా చూడండి, ఇది ఓపెన్ చేస్తే ఎంత వచ్చాయో ఇవి కూడా ఓపెన్ చేసి ఇవన్నీ ఇలా తీసుకోవాలండి. పీస్ చూసారా ఎంత ఉందో, చాలా చిన్న పీసు కట్ చేశానండి నేను. కొంచెం నాకు కటింగ్ చేసేది ఉంది ఒకటి, మిషన్ లాంటిది, దాంట్లో నేను కటింగ్ చేస్తాను. ఇలా ఈ పీస్ కట్ చేసుకొని అందులో కట్ చేస్తున్నాను నేను. దీంట్లో వేసుకుంటున్నానండి. చూసారా ఇందులో వేసుకుంటే కట్ అయిపోతుంది. ఇది కటింగ్, ఇది వేసుకున్నాం. చూసారా చిన్న చిన్నగా కట్ అయ్యాయి. ఈ సైజ్ సరిపోతుందండి. ఇలా చిన్న చిన్నగానే కటింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది, తిన్నందుకు బాగుంటుందండి. చూసారా అయిపోయిందండి. చూసారా నాకు బౌల్ వచ్చింది, బౌల్ నిండాన ఎంత బాగా. గిన్నెలోది కచ్చిప్లో వేసుకొని గట్టిగా వాటర్ తీసేయాలి. చూసారు వాటర్ ఎంత వచ్చిందో, అంత కాయకి వాటర్ పిండేసుకున్నామండి ఫుల్గానే. చాలా వాటర్ వచ్చింది దానికి. నేను ఇది కొంచెం నైట్ అంతా ఇలా పెట్టేసి ఎత్తికి, చూసారా ఇందులోంచి ఇంక ఉన్న వాటర్ వచ్చినందుకు నేను ఈ బరువు పెట్టాను. అందులో వాటర్ అంతా వచ్చేస్తే ఇది నైట్ అంతా ఇలా ఉంటుంది. మా కాడ కలవరాయిలు అయ్యి అది కొంచెమే కదండి, చాలా కొద్దిగా అంతే. ఇగోండి ఈ వాటర్ వచ్చింది. బూడిద గుమ్మడికాయ నేను మొక్క చూపించాను కదా, ఇంకేమైనా ఉంటే ఆ రాయి పెట్టాను అందుకే. ఈ గ్లాస్తో మినపప్పు వేసుకోవాలండి, నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఆ మొక్కకి సాగులాగా వచ్చి కొంచెం మినపప్పు ఎక్కువ వచ్చింది అనుకోండి, రుబ్బుకునేది తగ్గించుకోవచ్చు. ఈ గ్లాస్తో అయితే సరిపోతుంది. ఈ గ్లాస్తో సగ్గుబియ్యం తీసుకున్నానండి. గ్లాస్ నిండా కాదు, కొంచెం ఒక ఇంచు తక్కువగానే తీసుకున్నాను. స్మాల్ గ్లాస్ అండి ఇది, టీ తాగే గ్లాసు, కాఫీ గ్లాస్ లాంటిది. చూసారా దీంతో సగ్గుబియ్యం వేసుకుంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది, బాగుంటాయి. నానబెట్టుకోవాలండి నైటే. మినపప్పు నానబెట్టుకున్నప్పుడే ఇది నానబెట్టేసుకోవడమే. వాటర్ అంతా నైట్ అంతా అయిపోయిందండి, వడగట్టేసుకున్నాము. వాటర్ డ్రై అయిపోయింది. ఇప్పుడు ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా ఉన్నాయో ఏంటని. చూసారా చూసారా అలా డ్రై అయిపోయిందా, వాటర్ అంతా పీర్చేసిందండి. సగ్గుబియ్యం కూడా నానబెట్టుకున్నాను. ఇలా వేయకూడదు, మిక్సీ
కొంచెం చేసుకుందాం అటు ఇటు మిక్సీ. దీంట్లో కొంచెం స్పైసీస్ యాడ్ చేద్దామండి. కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, ఒక 4 ఇంకా గార్లిక్, ఎల్లుల్లిపాయ, కొన్ని ఎండుమిరపకాయలు ఈ మిక్సీ చేసుకుందాం అండి. కొంచెం కచ్చాపచ్చగానే చేసుకోవాలండి. చేసుకున్నాక ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉన్నాయి కదండి నానబెట్టుకుని, ఆ సగ్గుబియ్యం కూడా ఈ స్పైసీ దాంట్లో వేసేసుకుందాం. మూత పెట్టుకొని మిక్సీ చేసుకున్నామండి. ఈ బూడిద గుమ్మడికాయలోని కలిపేసుకుందాం. సాల్టు మనం వడియాలు పెట్టే ముందే వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ ఇప్పుడు వేసుకుంటే వడియాలు లేట్ అయిందంటే వాటరు వచ్చేస్తుంది. అందుకని వడియాలు పెట్టే ముందే పెట్టుకోవాలి. మినప్పప్పు నానబెట్టుకున్నాను కదా, అది రుబ్బుకున్నాను, ఇందులో వేసుకుందాం, కలిపేసుకుందాం. ఇదంతా బాగా ఎక్కేస్తే కొంచెం స్పైసీ మసాలాలు అన్నీ దీన్ని పట్టించేస్తే కొంచెం బాగుంటుంది. నేను కొంచెమే చేసుకుంటున్నానండి. ఇది కొద్ది దానికోసమే, నేను ఎక్కువ చేసుకోవట్లేదు. చూసారు కదా, 1/2 కప్పు. చూసారా, ఇప్పుడు ఆ రుబ్బు వేసుకుందాం మనం. ఇదిగోండి ఇంత వేస్తున్నాను. ఇది కలుపుకుంటూ చూసుకొని వేసుకోవాలండి, ఒకేసారి వేసుకోకూడదు. ఎంత పడుతుందో ఏంటని వేసుకుందాం. రుబ్బు ఎంత పడుతుందో చూద్దాం. కొద్దిగా తీసి ఉంచాను, సరిపోద్దో లేదని. సగ్గుబియ్యం ఏంటంటే కొంచెం పలచగా అయ్యిందనుకోండి, అది థిక్నెస్ చేస్తుందండి. మీరు వేపుకున్నప్పుడు కూడా బాగుంటుంది సగ్గుబియ్యంది, ఫ్రై చేసుకున్నప్పుడు కూడా. అందుకే నేను మిక్సీ చేసేసాను సగ్గుబియ్యం. సరే, మీకు ఇంకా కారం కావాలంటే కారం కూడా యాడ్ చేయొచ్చు మీకు కావాలంటే. నాకు అవసరం లేదు, సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు 2 వేసాను కాబట్టి. అంతేనండి. చూసారు, కరెక్ట్గా సరిపోయిందండి. అది పోయిందండి. దీనికి ఎక్కువ అయితే తీసేసుకోవచ్చండి. పప్పు రుబ్బు తీసేసుకోవచ్చు, ఇందులో కలుపుకుంటూ చూడాలి. అంతే, అయిపోయిందండి. చూసారా, పెట్టే ముందు సాల్ట్ వేసుకుంటే రెడీ అనండి. అయిపోయింది. చూసారా ఎంత బాగుందో, రెడీ అండి. వడియాలు పెట్టేసుకుందాం. సాల్ట్ కొద్దిగా తగినంత వేసుకొని కలుపుకొని పెట్టేసుకోవడం. పెట్టేసుకుందాం రండి. చూడండి, వడియాలు ఇంత అయింది నాకు. ఇంత ముద్ద తీసుకోవాలండి. నేను ఆల్రెడీ పెట్టేశాను. చూడండి, ఇలా పెట్టుకొని ఇంత జస్ట్ ఇలా వేసుకొని పెట్టుకోవడం అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. రెడీ అయిపోయండి. ఎండిపోయి అంటే మరీ ఎక్కువగా కాదు, కొంచెం పచ్చి ఉన్నాయి. తిరగేసుకున్నాను నేను మధ్యాహ్నం టైంలోని, అది వీడియో తీయలేదు, ఊరికే ఇలా వచ్చేసాయండి. ఇగో చూసారా, నేను తిరగేస్తుంది. అయితే అండి ఎర్రగాన మంచిగా వస్తాయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. పప్పులోకి వాటిలోకి చాలా బాగుంటుంది. ట్రై చేయండి.